వార్తలకు పునఃస్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల రోగులకు విశ్వాసాన్ని పెంపొందించేలా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మెడికల్ కాలేజీ ఏరియా ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యులకు నోటీసులు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల వివిధ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయడం, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయాన్ని ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం మనం సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి గారి దగ్గర ఉన్నాం. ఆమెతో మాట్లాడదాం. సంగారెడ్డి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అయితే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్స్ అయినా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయినా, పిహెచ్సిస్ అయినా, సబ్ సెంటర్స్ అయినా ఎప్పుడు ఫీల్డ్ విజిట్ వెళ్ళినా కూడా ఈ హాస్పిటల్స్ విజిట్ చేయడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఆకస్మిక తనిఖీలు చేపట్టినప్పుడు వైద్యుల హాజరు, అందించే వైద్య సదుపాయాలు మరియు రోగులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కొంత ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్యులు అటెండెన్స్ సరిగా లేదని కొంత సీరియస్ అయ్యారు మీరు. అంటే అలాంటి కేసులు రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ ప్రకారం బయోమెట్రిక్ హాజరు అన్నది కంపల్సరీ చేశారు ప్రతి హాస్పిటల్లో కూడా. సో ప్రతి డాక్టర్ కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ అన్నది వేయాల్సి ఉంటుంది. మొన్న ఒకసారి ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు కొంతమంది వైద్యులు లేటుగా వస్తున్నారు అన్నది గమనించడం జరిగింది. అలానే కొంతమంది పర్మిషన్ లేకుండా లాంగ్ లీవ్స్లో వెళ్ళారని కూడా తెలుస్తుంది. సో వారి మీద శాఖాపరమైన చర్యలకు కూడా ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్య వీళ్ళ విషయంలో అంటే శిశు మరణాల రేటు తగ్గించడం, తర్వాత రిమోట్ ఏరియాల నుంచి చాలా వరకు కొంతమంది ఇబ్బందులు పడుతూ వస్తూ ఉంటారు ఏరియా ఆసుపత్రులకు. అలాంటి కేసెస్లో నైట్ టైంలో కొంత వైద్యులు అందుబాటులో ఉండడం లేదు అని అంటున్నారు. వీటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? కంపల్సరీ వైద్యులు అన్నది అందుబాటులో ఉన్నారు. ఏరియా హాస్పిటల్స్ అయినా, జీజీహెచ్లో అయినా ఎక్కడైతే మనము డెలివరీస్ ప్లాన్ చేస్తున్నామో నైట్ డ్యూటీ రిజిస్టర్ అన్నది కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇందాక చెప్పినట్లు బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ కూడా ఉంది. కంపల్సరీ వారు అందుబాటులో ఉండేటట్లే మనం చూస్తున్నాము. దాంతోపాటు ఈ మాతా శిశువు మరణాలకు సంబంధించి కూడా ఫస్ట్ ఒకసారి రివ్యూ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే 2022-23 ఆ సంవత్సరంలో మొత్తము 33 మెటర్నల్ డెత్స్ అయినట్టు రికార్డ్ అయి ఉంది. 2023-24 సంవత్సరానికి 27 డెత్స్, అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ రికార్డ్ అయినట్టు గమనించాము. కాబట్టి పోయిన సంవత్సరం మనము మెటర్నల్ డెత్ రివ్యూ అన్నది ఒకటి టేకప్ చేసి వైద్యులు, అలానే ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఎట్లా తిరిగి ఈ మెటర్నల్ డెత్స్ అన్నది తగ్గించాలి, దానికోసం కావాల్సిన ప్రోటోకాల్ అంతా కూడా మనం ఏర్పాటు చేసుకోవాలని డిస్కస్ చేసుకొని. మేడం, ఇప్పుడు సంగారెడ్డి టౌన్లో చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నవి. వాటిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రిని రిఫర్ చేస్తున్నారని ఒక అపవాదం ఉంది గవర్నమెంట్ మీద. అంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల పైన విశ్వాసం పెంచే విధంగా ఎట్లాంటి యాక్టివిటీ చర్యలు తీసుకుంటారు రెగ్యులర్గా మీరు? ప్రైవేట్ హాస్పిటల్స్కి రెఫర్ చేయడం అన్నది తప్పు, అది అసలు చేయకూడదు. రీసెంట్గా కూడా ఒక కేసు మనకు ఒక డాక్టర్ ఇట్లా తను గవర్నమెంట్ డాక్టర్ అయి ఉండి ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారనే ఒక కేసు మనకు తెలిసింది. ఇమీడియట్గా కూడా ఆ డాక్టర్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. సో కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే మెరుగైన వైద్యం అన్నది అందించాల్సి ఉంటుంది. పేద వర్గాల ప్రజలు ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తుంటారు. అట్లాంటి వారికి ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటారన్న విశ్వాసాన్ని కల్పించడమే తమ లక్ష్యం అని ఆమె చెప్తూ వస్తున్నారు. సంగారెడ్డి నుంచి కెమెరామెన్ శ్రీకాంత్తో నాగేష్, DD న్యూస్.